హాయ్ అండి, అందరికీ వందనాలు. నేను మీ పాస్టర్ వికాస్ యాళ్ళ. మరి వీడియోని ఎవరో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలన్నది నా మనవి. మరి ఈరోజు ఈ యొక్క నెల అంతా కూడా క్రిస్మస్తో నిండుకుంది. మరి ఈ యొక్క క్రిస్మస్లో ముఖ్యంగా ఎవరైతే క్రిస్మస్ కారణమయ్యారో ఆ క్రీస్తు కూర్చున్నటువంటి వివరణ ఎక్కడ కూడా వినిపిస్తున్నటువంటి దాఖలు ఎక్కడ కూడా లేవండి. ఏ క్రిస్మస్ చూసినా లోక సంబంధమైనటువంటి వార్తలు, ఏ క్రిస్మస్ చూసినా లోక సంబంధమైనటువంటి లోకంలో ఉన్నటువంటి ముచ్చట్లన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అసలు క్రిస్మస్కు మూలమైనటువంటి క్రీస్తు యొక్క జన్మదినము, క్రీస్తు యొక్క జన్మము గురించి, ఆయన ఈ లోకానికి రావటానికి గల కారణం ఏమిటి, ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి, ఏం నేర్పించాడు మనకి, ఏం నేర్చుకోవాలి ఆయన ద్వారా, ఆయన జీవిత విధానం ఎలా ఉంది, ఆయన జీవించినటువంటి జీవిత విధానం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్పించాడు, ఏం తెలియజేశాడు అని క్రీస్తుని కూర్చున్న స్వార్థ మాత్రం ఎక్కడ వినిపించట్లేదండి. నేను చూసినంత మాత్రం ఎక్కడ వినిపించట్లేదు. అంతా లోక సంబంధమైనటువంటి ముచ్చట్లో, లోక సంబంధమైనటువంటి చెత్తతో నిండిపోయిందండి ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ అన్నీ కూడా. మరి నా యొక్క మాటలకు, నేను చెప్పేటువంటి మాటలకు వాస్తవమా కాదన్నది మరి మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.